ఈ పంచాయతన ఆరాధన ఏదైతే ఉందో మనకి వెనక కాలం నుంచి వస్తుంది. అయితే దీనికి శాస్త్రీయమైన ప్రమాణం ఏమిటి అని మనకు సందేహం వస్తుంది. చాలామంది కూడా అడుగుతుంటారు. అట్లాంటి భావన లేనివాళ్ళు, అట్లాంటి విశాలమైన మనస్సు, శాస్త్రాల మీద అవగాహన లేనివాళ్ళు ఇంతమందిని పూజించడం ఏమిటి, ఇది మన ధర్మానికి విరుద్ధంగా ఉందని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. అయితే ఎవరైనా దానికి చెప్పే సమాధానం ఏమిటంటే, మన వెనకటి నుంచి వస్తుంది, ఎవరెవరు మన పెద్దవాళ్ళు చేశారు అంత మాత్రం వరకు చెప్పగలుగుతారు. అయితే మనం అనుకున్నట్లుగా జగద్గురు పీఠంలో మనం చేసి ప్రతి ఆచరణకు కూడా మనకి శాస్త్రీయమైన సమాధానం ఒకటి దొరుకుతుంది. కాబట్టి నాకు ఉన్న జ్ఞాపకం ఏంటంటే, ఒకరోజు జగద్గురువులు నన్ను పిలిచి దర్శనం అప్పుడు నారద పురాణంలో ఫలానా అధ్యాయాన్ని ఒకసారి చూడు, దాంట్లో చాలా కొత్త విషయాలు నీకు తెలుస్తాయి అని చెప్పి సెలవిచ్చారు. ఆ పురాణాన్ని తీసి ఆ భాగాన్ని, ఆ అధ్యాయాన్ని తీసి చూస్తే దాంట్లో మంత్రోపదేశ పద్ధతి అనేది ఉంది దాంట్లో. కాబట్టి దాంట్లో మంత్రాన్ని తీసుకుండే ముందు ఆ మంత్రాన్ని పుచ్చుకుండేవాడు ఎటువంటి నియమాలని పాటించి ఉండాలి, అలాగే ఆ మంత్రాన్ని ఇచ్చేవాళ్ళు, ఆ మంత్రాన్ని ఎవరైతే ఉపదేశిస్తున్నారో వాళ్ళు కూడా ఎటువంటి నియమాలని పాటించాలి అనేది చెబుతూ, ఆ మంత్రాన్ని గ్రహించేవాడు ఏమేం చేయాలి రోజు అనే ఆ పద్ధతిని చెప్తూ పంచాయతన పూజ చేసి రావాలి అని అక్కడ చెప్పి ఉన్నారు. పైగా ఏ దేవతను ఎక్కడ పెట్టాలి, ఏ విగ్రహాన్ని ఎట్టు పెట్టాలి, మధ్యలో ఏ దేవత ఉంటే చుట్టూరు నాలుగురుగా ఏ దేవతలు ఉండాలి అనే విషయాన్నంతా కూడా అక్కడంతా కూడా వ్యాస మహర్షి ఆ పురాణ భాగంలో స్పష్టంగా వ్రాసి ఉన్నారు. కాబట్టి చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మనకి ఎన్నో అనుష్ఠానాలు మన దైనందిన జీవితంలో ఉన్నాయి, మన హిందూ ధర్మంలో సనాతన సంప్రదాయంలో వస్తున్నాయి. అయితే ఏమిటి, ఎందుకు, ఎలాగా అనే ఇటువంటి మనకు వచ్చే అనేకమైన ప్రశ్నలకి సమాధానాలు బహుశా మన తాత ముత్తాతల యొక్క తరాల్లో సమాధానం లేకుండా జారిపోయిన చాలా ప్రశ్నలు శాస్త్ర పాండిత్యాన్ని పరిపూర్ణంగా కలిగిన జగద్గురు పీఠం దగ్గర మనకి తప్పకుండా దొరుకుతాయనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.